తాడిపత్రి పోలీస్ భద్రతా వలయంలో ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణం నుంచి బయటకు పంపించేశారు పోలీసు అధికారులు. నాయకుల ఇళ్లకు వెళ్లే మార్గాల్లో పోలీసులు మోహరించారు. బయట ప్రాంతాల వారు రాకుండా ఆంక్షలు విధించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల పోలీసులతో పాటు కేంద్ర బలగాలు తాడిపత్రిలో మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. పట్టణంలో శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని అన్నారు పోలీసు అధికారులు. తాడిపత్రి పోలీస్ భద్రతా వలయంలో ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణం నుంచి బయటకు పంపించేశారు పోలీసు అధికారులు. నాయకుల ఇళ్లకు వెళ్లే మార్గాల్లో కూడా పోలీసులు మోహరించారు. బయట ప్రాంతాల వారు రాకుండా ఆంక్షలు విధించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా తాడిపత్రిలో మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. పట్టణంలో శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని అన్నారు పోలీసు అధికారులు. తాడిపత్రి అల్లర్లతో తన ఇంటిలో పనిచేసే వారిని పోలీసులు తీసుకువెళ్లారని ఆరోపించారు జేసీ దివాకర్ రెడ్డి. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి తన పని మనుషులను కూడా అదుపులోకి తీసుకోవడంపై అభ్యంతరం తెలిపారు. పని మనుషులు లేకుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని కంప్లైంట్ చేశారు. ఆహారం, మందులు సమయానికి అందించేవారు లేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఇక పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, తాడిపత్రి పరిస్థితులు పూర్తిగా పోలీసుల కంట్రోల్లోకి వచ్చాయని చెప్పవచ్చు. నిన్న ఏదైతే ఉందో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వేదికగా రణరంగంగా మారిన తాడిపత్రి పట్టణంలో పరిస్థితులు కాక పోలీసులు అదుపులోకి తెచ్చారు. ఈ అర్ధరాత్రి నుంచి పోలీసులు ఆపరేషన్ కొనసాగింది. పోలీసుల ఆపరేషన్ ఏదైతే ఉందో నిన్న రాళ్ల దాడికి పాల్పడిన వారిని అందరినీ గుర్తించి ఇప్పటికే వందల సంఖ్యలో పోలీసులు అదుపులో తీసుకొని వివిధ ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అనంతపురం డీఐజీ, అనంతపురం ఎస్పీతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ, మిగిలిన జిల్లాలకు సంబంధించిన భద్రతా బలగాలు కూడా తాడిపత్రికి రాత్రి చేరుకున్న వెంటనే పోలీసులు తమ ఆపరేషన్ కొనసాగించారు. ప్రధానంగా నిన్న ఏదైతే ఉందో తాడిపత్రి సూర్యముని ఇంటి వద్ద జరిగిన గొడవకి సంబంధించి అర్ధరాత్రి వరకు అల్లలు కొనసాగి అర్ధరాత్రి తర్వాత పోలీసులు తమ పని ప్రారంభించి కీలకంగా వివరించిన వారిని గుర్తించి వారందరినీ పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా తాడిపత్రి పట్టణం నుంచి బయటకు పంపించి వేసిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతానికైతే ప్రధాన కూడళ్లు, ముఖ్య నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు డీఐజీ, ఎస్పీలు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర బలగాలు కూడా అక్కడే మోహరించారు. ఎటువంటి సమయంలో ఎటువంటి ఘటనలు జరిగినా తాము పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఉన్నారో నిన్న తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణ రాళ్లదాడిలో గాయపడ్డారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు టీడీపీ సంబంధించిన నాగముడితో పాటు పెద్దారెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు రవితేజారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డితో పాటు మరికొందరి పైన కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసుల వద్ద నుంచి సమాచారం అందుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ పదుల సంఖ్యలో ఇటు వైసీపీ, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి. నిన్న ప్రధానంగా రాళ్లు రువ్వి కవింపులకు పాల్పడిన వారందరినీ గుర్తించాం, వారందరినీ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం డీఐజీ, ఎస్పీ, మిగిలిన జిల్లాలకు సంబంధించిన పోలీసు బలగాలన్నీ తాడిపత్రి ప్రధానంగా ఏదైతే నిన్న ఘర్షణ చోటు చేసుకున్నారో ఆ ప్రాంతంలో మోహరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే తాడిపత్రి ఒక అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. అల్లర్లకి గట్టిగానే పోలీసులు సమాధానం చెప్పారని చెప్పవచ్చు. సాధారణ జనజీవనం పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీనివాస్? ప్రస్తుతానికి అయితే అన్ని దుకాణాలు తెరుచుకున్న పరిస్థితి ఉంది. మిగిలిన ఏదైతే ఉందో నిన్న ఘటన జరిగిన ప్రాంతంలో ఇక్కడ పోలీసులు తిరుగుతూ 144 సెక్షన్ అమల్లో, 30 యాక్ట్ అమల్లో ఉంది చెప్తున్నప్పటికీ సాధారణ జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగిన దాడులతో పట్టణం మొత్తం దుకాణాలు బంద్ చేసిన పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం నుంచి పోలీసులు ఒక భరోసా ఇస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తిగా తమ అదుపులోకి తెచ్చామని, సాధారణ జనజీవనం తన ఎలా రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే ఉందో జేసీ దివాకర్ రెడ్డి కొద్దిసేపు క్రితమే తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ ఇంట్లో పనిచేసే వారిని పోలీసులు తీసుకువెళ్లారు. వారిని విడిచిపెట్టాలని కోరాడు. ఎందుకంటే తమ ఇంట్లో ఆరోగ్యం ఇబ్బందులు ఉన్న వారికి మందులు ఇవ్వడానికి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ నిన్న అల్లర్లకు పాల్పడిన ప్రధానంగా నిన్న ఎవరైతే రోడ్లపైనకి వచ్చి అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సైర వ్యవహారం చేస్తారో వారందరినీ గుర్తించాం, వారందరిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు స్పష్టం
స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి ప్రధానంగా నెలకొంది. మరోవైపు ఎప్పుడు ఎలాంటి ఘటనలు చెల్లినా తాము పూర్తి స్థాయిలో అదుపు తెచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి అనంతపురం జిల్లా పోలీసులు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. స్వాతి.